రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై బాబు, జై బాబు. కాపాడుకుందాం, 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 కాపాడుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాపాడుదాం, కాపాడుదాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం. భారత రాజ్యాంగం కాపాడుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై బాపు, జై జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వము. వెంకటాపురం గ్రామంలో మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తులోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కులమత, ప్రాంత, వర్ణ, లింగ, భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విదేశాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనసులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. జై బాబ్, జై భీమ్, జై సంవిధాన్. ఈరోజు అయితే అందరు ముందు పెట్టరు. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తులోను, అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కులమత, ప్రాంత, వర్ణ, లింగ భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగం స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను సమాజంలో శాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తున్నాయి. రాజకీయ మనుగడ విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు. జై బాపు, జై భీమ్,
జై సంవిధాన్. కాపాడదాం కాపాడదాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంటులో అమిత్ షా చేసినటువంటి వాక్యాలకు శ్రీరాముడు జై భీమ్, జై బాపు జై భీమ్ అంటే ఏమొస్తుంది, శ్రీరాముడు అనాలే ఆలోచన పార్లమెంట్లో అనడం జరిగింది. దానికి శ్రీరామైనా ఒక్కటే, హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా భారతదేశంలో శ్రీరామ్ అంటారు. రాజ్యాంగాన్ని మన భారతదేశంలో ఫస్ట్ స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. దానికి మహాత్మా గాంధీ ఎన్నో కష్టాలు పడి ఎంతో మంది మహనీయులు స్వాతంత్రాన్ని తెస్తే ఒక దళితుడైనటువంటి అంబేద్కర్ తోటి రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూర్చడానికి ఈ రాజ్యాంగ సూక్తులు. దానికి ఈరోజు రాజ్యాంగం వలన ఎంతోమంది ఎస్సీలు కానీ బీసీలు కానీ కులము మతము భేదాలు లేకుండా అన్ని వర్గాలకు, అట్టడుగు వర్గాలకు కానీ అన్ని వర్గాలకు లాభం చేకూర్చేలాగా రాసినటువంటి రాజ్యాంగాన్ని కాలరాయాలనే ఆలోచనతోటి బీజేపీ చూస్తుంది. దాన్ని తిప్పికొట్టడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మన రాజ్యాంగాన్ని, మన హక్కులను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందుకే మీరందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై హింద్. రాజ్యాంగం గురించి బీజేపీ వ్యతిరేకిస్తుంది కాబట్టి బీజేపీకి మనం కూడా వ్యతిరేకించి కూడా మన రాజ్యాంగం మనం అందరం గ్రామ పెద్దలు చిన్నలు అందరం కలిసి కూడా మనం కూడా ఏకదాటికంగా బీజేపీని ఎదుర్కొంటూ మనం చేయాలని నా యొక్క కోరిక వెంకటాపురం గ్రామ పెద్దలకు.